వెల్కమ్ చెప్తూ మనకి స్పీచ్లు చెప్పేటువంటి ద సెన్సేషనల్ ద వన్ అండ్ ఓన్లీ బండ్ల గణేష్ గారు. సుమగారిని నేను కన్నాంబ అని పిలుచుకుంటాను, మా సుమని, అందుకనే ఆవిడకి నాకున్న రిలేషన్ అది. థ్యాంక్ యూ. సంతోషం. గౌరవనీయులు పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారికి, నాకు అత్యంత ఆత్మీయులు వినయన్న, వినయన్న మాట్లాడమాక నా స్పీచ్ను, నాకు అత్యంత ఆత్మీయులు నా సొంత అన్న వి వినాయక్ గారికి, తమ్ముడు బాబీ గారికి, బోస్ గారికి, మా కోర్టు నిర్మాత నానిగారి సిస్టర్, మాకు కూడా నువ్వు సిస్టర్ గారమ్మ, నువ్వు మంచి మంచి హిట్లు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరోకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఫంక్షన్కి నేను ఎందుకు వచ్చానంటే నిజంగా కోనా గారి కోసం వచ్చాను. కోనా గారు ఎంత కమ్మని వారంటే, ఎండాకాలం తర్వాత వర్షం తొలి వర్షం పడినప్పుడు కొట్టే మట్టి వాసన ఎంత కమ్మగా ఉంటుందో కోనా సాన్నిహిత్యం అంత కమ్మగా ఉంటుంది. కోనా గారి గురించి ఒకసారి నాకు వినయాన్ని చెప్పాడు, గని ఇండస్ట్రీ మొత్తం ఒక పక్క నుండి కోనా ఒక్కడే నీ పక్క నుండి నువ్వు గెలిచేయచ్చు అన్నాడు. అది కోనా గారి పవర్. కోనా వెంకట్ అనేవాడు ఒకసారి మనిషిని నమ్మాడంటే ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి దాదాపు 60 పై మంది డైరెక్టర్లని ఒక పెద్ద హీరోలను ఒప్పించి డైరెక్షన్ ఇప్పించడం అంటే నాట్ ఎ జోక్. హీరోలు 100 క్వశ్చన్స్ తీసుకెళ్ళటంలో కోనా వెంకట్ గారు ముందు ఉంటాడు. ఈ సినిమా ఎందుకు సూపర్ హిట్ అవ్వాలన్నానంటే, కోనా వెంకట్ గారికి నాకు తెలిసి 2-3 చిన్న చిన్న ప్రాపర్టీలు ఉంటే ఈ సినిమా కోసం ఆ ప్రాపర్టీలు అమ్మి కూడా సినిమా తీశాడు. అంటే ఆయనకి సినిమా మీద అంత ప్రేమ. నేనైతే సస్తే చేయను, ఆ పని నా ప్రాణం పైన చేయను. కోన గారు, నా ఆస్తి తాకట్టు పెట్టి నేను సినిమా తీయను. మీరు చేస్తున్నారంటే మీకు సినిమా మీద ఉన్న మక్కువకి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు సినిమాని ఎంత ప్రేమిస్తారో, ఈ సినిమా ముఖ్యంగా బ్యాండ్ మేళం సినిమాలో మీరు ఎత్తుకున్న విధానం. రోహన్, నువ్వు పైకి రా. రోషన్, సారీ అమ్మ. నిజంగా చెప్తున్నా, నువ్వు చేస్తుంటే ఇండస్ట్రీ టాలెంట్ ఎవడో సొత్తు కాదు, ఎవరైనా రావచ్చు. చాగలలో మామూలుగా పుట్టిన కుర్రాడు వి వినాయక్ కావచ్చు, నువ్వు ఎక్కడ పుట్టావో నాకు తెలీదు, నువ్వు ఇంకో నాని అవ్వచ్చు. ఎందుకంటే నాని వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి, ఎవడు ఇండస్ట్రీలో ఒక స్టార్ కొడుకు స్టార్ అవ్వడం ఎక్కడో రేరు. ఒక రామ్ చరణ్ లాంటి వాడికి, ఓ మహేష్ బాబు లాంటి వాడికి జరిగింది, కానీ